బ్యాలెన్స్ చేపిస్తాను 135th చర్చలో తిట్టిపించిన అనుకుంది. ఇప్పుడు వాటిని తిట్టిపిస్తామంటే బండి వెనకాల దగ్గుబాటి ఉంది. దగ్గుబాటి అనేది దేవతి ఇంతకు బాలకృష్ణ గారు బిడ్డను లంజన్ చేసి డ్రైవర్ల దగ్గర లంజన్ చేసి బతికాడు. నువ్వు పెద్ద మగవానివి, మా మీద ఏదేదో వదులుతావరా కొజ్జాగా. నీ ఎన్టీఆర్ గారికి సిల్లి లేకపోతే మొడ్డ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ ఎవడో దెంగిపోతే పుట్టిన బాలకృష్ణ కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, నీ అన్నదమ్ములతో దెంగించుకొని వ్యభిచారం చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి కావచ్చు, భువనేశ్వరి అనే బజార్ పంది కుక్క కావచ్చు. అదే మంది ఎక్కడ దాకా తెచ్చినామో 135 డక్కల్ డీకేది క్రిస్టియన్స్ వాళ్ళని తినిపిస్తుంది అందరిని పిలిచి. ఇంకా మా మమ్మీ ప్రార్థన చేసుకుంటుంటే చెడ్డమాడి తిడతావా, నోట్ల గుద్దలలో కారం పోసి డోకల బండ పెడతా. మా చిలికిరి మామతో తిట్టడం కాదు, రోడ్లల్లో కళ్ళల్లో కారం పోసి గుద్దల కారం పోసి పురంధేశ్వరి నిన్నే రోడ్లో బిచ్చం అడిగేదాన్ని నువ్వు. మా ఇంటి ఎదురుగా వచ్చి బిచ్చం అడిగి చూపి. దమ్ముంటే గుద్దల దమ్ముంటే ఎలక్షన్ అని తిరుగుతావు కదా, వచ్చి బాగుదా. స్వామి ప్రార్థన చేసుకుని ఇట్లా పొజెస్ అయ్యి ఏమేమో వాగడం. ఎంతమంది లంజ కొడుకులు తెంగిపోతే పుట్టినవే దగ్గుబాటి పురంధేశ్వరి. ఊర్లలో ఎంతమంది పందులతో దెంగించుకొని అన్నదే నేను బద్దల భువనేశ్వరి లుచ్చలఫంగా పాకి ముండా. బ్రా లేకుండా తిరిగే నీ కోడల్ని ఎంతమంది డ్రైవర్ల దగ్గర మొడ్డ జీకిచ్చి బతుకుతున్నవే. బ్రోకర్ గిరి ఎక్కడెక్కడ చేస్తుండే గుద్ద. నీ కొడుకు దాని పెళ్ళామా, అది ఏమవుతుంది రోడ్ సైడ్ చీపిడియా, దాని గుద్ద ఎక్కడెక్కడ అమ్ముకొని బతుకుతుండే. గుద్ద నిండి ప్రార్థన చేస్తున్న వాళ్ళని మంత్రాలు వేసి అంత పవర్ అనుకుంటున్నావు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది మ్యాటర్. నీలాంటి వాటిని చూస్తే ఆడే కాదు కొజ్జోళ్ళు కూడా అట్లా లేరు కదా, వాళ్ళే నవ్వుతుర్రంట. బద్దల భువనేశ్వరి గుద్దల బత్తే ఏం పేరు, దగ్గుల బట్టి దాన్ని ఏమని పిలిపించుకుందామని చూస్తుందా. గుద్దలు అవి 2 కొజ్జ గుద్దల్లాగా ఉన్నాయి, చిల్లర కొజ్జ గుద్దలు. ఆడోళ్ళ బాడీ పార్ట్స్ లాగా పిలిపించుకుందాం అనుకుంటున్నావా. ఆఫ్రికా ఖాళీ కొజ్జ గుద్ద అంటే పని మనుషులు అవి పాకివి. పని చేయి 5-6 నంబర్లు. బాలకృష్ణగా హరికృష్ణగా భువనేశ్వరి పంజయ్ పాంచే అర్థమైందా. దళిత ముండల్లారా, లోఫర్ ముండల్లారా, గజ్జి కుక్కల్లారా. మీ నోట్లలో లెట్రిన్, మీ నోట్లలో మంది పియ్యి ఎరిగినంత సమానం. అడ్డమైన హిందూ హిజ్డా వంశాలు. Judge of Jesus Christ, all that I say is prayer to Lord in the name of the Father, Son, and the Holy Spirit. I will fight for Christian rights in Jesus' name. Judge of Jesus Christ.